ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తయారు చేస్తున్న ప్లాంట్ను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్లో ఓ వాటర్ బాటిళ్ల తయారీ ఫ్యాక్టరీని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో కమిషనర్ కిషోర్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సచివాలయ సిబ్బంది ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో బంద్ చేయాలని యజమాని రాఘవేంద్రకు నోటీసులు జారీ చేసినట్టు తెలియజేశారు. క్రిమినల్ కేసులు సైతం పెడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ మీడియాతో వెల్లడించడం జరిగినది. అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. చేసినప్పుడు దానికి సంబంధించి డిస్ప్లేలో పెట్టాలి. ఎవరన్నా వచ్చిన వెంటనే కనబడేటట్లు ఓపెన్గా పెట్టాలి. వాంగ భయపడుతున్నా రెండు రాయదుర్గ మున్సిపాలిటీ పరిధిలో కొంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేస్తున్నారని మేము ఫిర్యాదులు తీసుకున్నాము. అందులో భాగంగా నిన్న కూడా ఒక ఇంటిని సోదా చేయడం కూడా జరిగింది. అక్కడ ప్రస్తుతానికి మాకేమీ దొరకలేదు. ఈరోజు మా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మా మీడియా మిత్రులు ఒక ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేస్తున్నట్టు చూపించారు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వాళ్ళ ఇండ్లు సీజ్ చేసి క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఇట్లాంటి చర్యలు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.